ఏఎల్ఆర్ న్యూస్ కి స్వాగతం. నా పేరు దివ్య. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గెలుపు ఖాయమంటున్న బీజేపీ జిల్లా మైనార్టీ ఇన్ఛార్జి నల్లచెరువు ఇంతియాజ్. కదిరి టీడీపీ నాయకులు మల్లికార్జున, నాగరాజు ఈ సందర్భంగా మాట్లాడుతూ కందికుంట ప్రసాద్ గతంలో చేసిన అభివృద్ధిని తెలియజేశారు. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నామండి. ఇక్కడ కదిరి నియోజకవర్గానికి ఎన్డీఏ కూటమి తరఫున కందికుంట ప్రసాద్ గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఆయనకి ప్రజల్లో ఆదరణ ఎలా ఉంది? కందికుంట ప్రసాద్ అంటే ఒక ఫైర్ బ్రాండ్ అనమాట. కందికుంట ప్రసాద్ అన్న గారికి గత 20 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్క కార్యకర్తలు కానీ నాయకులుగా కానీ ప్రతి చోట కూడా కందికుంట ప్రసాద్ అంటే ఒక సింహం లాంటి వాడు. అలాంటి వ్యక్తికి ఎక్కడ పోయినా, ఏ పల్లెకి పోయినా, ఏ గ్రామానికి పోయినా బ్రహ్మరథం పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మనం కందికుంట ప్రసాద్ అన్న గారు ఉంటే చాలా బాగుంటుంది మన కదిరికి ఎమ్మెల్యేగా అని చెప్పి కోరుకుంటూ, ప్రతి ఒక్కరు కూడా ప్రతి పల్లెలో మనకు ఎక్కడ పోయినా ఏ పని కూడా మనకు ఈ వైసీపీ దాఖలాల్లో చేసిన పాపాలు పోలేదన్నమాట. టిట్కో ఇండ్లు కావచ్చు, మరి వేరే ఇంకా కొన్ని కనీసం బియ్యం కూడా ఇవ్వలేకపోతున్నారు. మా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలు మాత్రమే ఇస్తున్నారు వీళ్ళు కూడా. దాంట్లో కూడా 70% సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తే దాన్ని వీళ్ళు ఉపయోగించుకొని వీళ్ళ లేబుల్ వేసుకొని ఇచ్చుకుంటున్నారు. ఈ పథకాలన్నీ మన సెంట్రల్ గవర్నమెంట్ వస్తున్నాయి. ఇంకోటి ఏమంటే మనకు కందికుంట ప్రసాద్ గారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం గెలిపించుకోవాలన్న ఒక ధీమాతో ప్రతి పల్లెల్లో కూడా బ్రహ్మరథం పడుతూ కందికుంట ప్రసాద్ అన్న గారికి కానీ ఎంపీ గారికి కానీ ఓటు వేసి గెలిపిస్తారని కోరుకుంటున్నాం. కదిరి నియోజకవర్గంలో ప్రజలు ఈసారి జరగబోయే ఎన్నికల్లో ఆయన్ని గెలిపించుకొని అసెంబ్లీకి పంపించే దాఖలాలు ఏమన్నా కనిపిస్తున్నాయా? మెయిన్ ఏమంటే ఒకటి విషయం చెప్తాను చూడండి. కందికుంట అంటే ప్రతి హృదయాల్లో కూడా నాటకపోయినాడు. కాబట్టి మైనార్టీస్ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ వాళ్ళ ఓట్లు మటుకు 100% మాకు పడతాయి. ఈ మైనార్టీస్ కదిరిలో ఉండే వాళ్ళు కూడా ఏమంటున్నారంటే, అన్న 20 సంవత్సరాల నుంచి ఎంత మన కోసం కృషి చేసి బాధపడుతున్నాడో, ఈరోజు అన్నని గెలిపించుకోవాలా, ఖచ్చితంగా అసెంబ్లీకి పంపాలా అని చెప్పేసి ఉద్దేశము అందరికీ ఉంది. దేవుడి పుణ్యన మైనార్టీస్లో మటుకు ఎలాంటి క్వశ్చన్ లేదు, కొలత లేదు. ఖచ్చితంగా 100% మైనార్టీ ఎప్పుడు కూడా అన్న ఎంట ఉంటారు. కదిరి నియోజకవర్గంలో వైసీపీ జెండాని ఎగురవేసి ముచ్చటగా 3వ సారి హ్యాట్రిక్ కొట్టి బిఎస్ మక్బూల్ అహ్మద్ గారిని అసెంబ్లీకి పంపిస్తామని ఇక్కడ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ధీమాను వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపైన మీ స్పందన ఏమిటి? అది సాధ్యంగానటువంటిది. ఎందుకు చెప్తున్నామంటే, మక్బూల్ అనే వ్యక్తి ఈరోజు డబ్బుతో ఉన్నటువంటి ఏ రోజు కూడా పార్టీకి కానీ ప్రజల కష్టాలు కానీ చూసినటువంటి వ్యక్తి కాదు. అదే కందికుంట ప్రసాద్ గత 20 సంవత్సరాల నుంచి ప్రజల మధ్యలోనే ప్రజల కోసం కష్టాలు నష్టాలు ఏ కష్టం వచ్చినా కూడా ప్రతి ఒక్కరి హృదయాన్ని పలికిన వ్యక్తి. కాబట్టి ఈరోజు ఏ రకంగా మక్బూల్ గెలుస్తారు, మక్బూల్ హ్యాట్రిక్ కొడతారు, మా ఈ వైసీపీ జెండా ఎగరవేస్తారని చెప్తున్నారు అర్థం కానటువంటిది. కాబట్టి ఈరోజు ఏ గ్రామంలో కానీ ఏ వార్డుకి పోయినా కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా బంపర్ ఆధిక్యంతో కందికుంట ప్రసాద్ గారు గెలుస్తున్నారు, అసెంబ్లీకి వెళ్తారు. దీంట్లో ఎటువంటి డౌట్ లేదు. వాళ్ళు ఒకవేళ భ్రమల్లో ఉంటే కూడా ఆ భ్రమల్లో నుంచి తొలగిపోతే మంచిది. ఆ భ్రమల్లో ఉండి గెలుస్తామనేది ఉంటే అది ఎవరు ఏం చేయలేరు. కాబట్టి ప్రజల మనిషి కందికుంట ప్రసాద్ 20 ఏళ్ళ నుంచి సేవ చేస్తున్నాడు. మక్బూల్ అనే వ్యక్తి డబ్బుతో ఈరోజు ప్రజల మధ్యలోకి వచ్చినాడు కాబట్టి ప్రజలు ఆదరించరు. డబ్బు తీసుకున్నా కానీ ప్రజలు ఆదరించరు. దీంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి తరఫున అభ్యర్థి జెండా ఎగరవేస్తారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీ ఏఎల్ఆర్ న్యూస్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.